ఎదురుగా సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సుజన మనసులో ఆలోచనలు ఆ సముద్రపు అలలతో పోటీ పడుతున్నాయి. సుజన పరిసరాలను మరచి తన ఆలోచన స్రవంతిలో మునిగిపోయింది. నెమ్మదిగా చీకట్లు అలుముకున్నాయి. బీచ్లో జనం పలుచబడుతున్నారు. గట్టిగా ఎవరో అరవడంతో ఈ లోకంలోకి వచ్చిన సుజన కంగారుగా చుట్టూ చూసింది. ఎవరో బాబు అలల దగ్గరికి వెళ్ళబోతుంటే తల్లి గట్టిగా పిలిచింది. సుజన కూడా లేచి బయటికి దారి తీసింది. అయ్యో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అమ్మ నాన్న ఎదురు చూస్తుంటారు. అసలు ఎప్పుడూ ఒంటరిగా రాని తాను ఒక్కతే రావడం, సమయాన్ని కూడా గమనించకుండా ఆలోచనలో మునిగిపోవడం. ఛా, తప్పు చేశాను. తనలో తానే మదనపడుతూ ఆటో ఎక్కి ఇంటికి దారి పట్టింది. అసలు ఇదంతా అజయ్ వలన కదూ. ఊరి నుండి రాగానే కలుస్తానని, అప్పుడే తమ భవిష్యత్ గురించి ప్రణాళిక సిద్ధం చేసుకొని తల్లిదండ్రులతో మాట్లాడదామని చెప్పాడు. తను చెప్పిన ప్రకారం అయితే కిందటి వారం వచ్చి తనని కలవాలి. కానీ ఏదీ ఫోన్ కూడా లేదు. ఇంతలో ఇల్లు రావడంతో ఆటోకి డబ్బులిచ్చి గుమ్మంలో అడుగు పెట్టేసరికే తల్లి రాజలక్ష్మి కోపంగా ఎదురువచ్చి, ఏమిటే ఇది? ఎక్కడికి వెళ్ళావు? అసలే రోజులు బాగాలేవు. మేమిక్కడ బెంగ పెట్టుకొని ఉంటే ఫోన్ కూడా ఆఫ్ చేశావు. ఏమైంది అని గట్టిగా అడిగింది. సారీ అమ్మా, ఛార్జింగ్ అయిపోయింది, చూసుకోలేదు. ఫ్రెండ్స్తో బీచ్కి వెళ్ళాను. అనుకోకుండా ఆలస్యమైంది అంది సుజన. పోనీ రాజ్యం, కారణం చెప్పింది కదా. వెళ్ళమ్మా, త్వరగా వస్తే భోజనం చేద్దాం అన్నాడు తండ్రి రామారావు. అన్నయ్య అనుకుంటూ గదిలోకి వెళ్ళింది సుజన. భోజనం అయ్యాక మంచం మీద పడుకున్న ఆలోచనలు వదలలేదు. తనకి కాలేజీలోనే అజయ్ పరిచయం అయ్యాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. చదువు పూర్తయిపోగానే అజయ్కి ఉద్యోగం వచ్చింది. ఒక ఏడాదిలో కొంచెం స్థిరపడి చేసుకుంటే బాగుంటుంది అని అజయ్ అనడంతో అది నిజమే అనిపించింది సుజనకి. ఈ లోపున ఇంట్లో కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తానని, తర్వాత పెళ్లి చేసుకుంటానని సుజన తల్లిదండ్రులను అతి కష్టం మీద ఒప్పించింది. తల్లిని ఒప్పించడం అయితే చాలా కష్టమైంది. సుజనకి ఉద్యోగం రావడం, అజయ్కి 6 నెలలు ఫారిన్ కంపెనీ పని మీద వెళ్ళవలసి రావడం జరిగింది. ఆ 6 నెలలు తల్లిని ఆపడం సుజనకి గగనమైంది. 15 రోజుల క్రితం అజయ్ తిరిగి వచ్చాడు. అజయ్ వెంటనే సెలవు తీసుకుని ఒకసారి ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళని ఒప్పించి వస్తానని, అప్పుడే సుజన ఇంట్లో ఇద్దరూ కలిసి చెప్పవచ్చని అనడంతో తాను ఒప్పుకుంది. కానీ వెళ్ళిన దగ్గర నుండి సరైన కాంటాక్ట్ లేదు. వెళ్ళగానే ఫోన్ చేసి సమయం చూసి చెప్తానని చెప్పాడు. తర్వాత ఫోన్ చేసినా ఆ విషయం ఇంకా మాట్లాడలేదు అని దాటవేశాడు. ఇప్పుడు 10 రోజుల నుంచి ఫోన్ లేదు. తను చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇలాంటి ఆలోచనలతోనే తెల్లారిపోయింది. గబగబా లేచి తయారయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఆఫీస్లో ఉండగా ఫోన్కి మెసేజ్ వచ్చింది. ఏదో కొత్త నెంబర్ నుండి. అది అజయ్ది. ఆఫీస్ బయట వెయిట్ చేస్తాను, సాయంత్రం త్వరగా రమ్మని. ముందు కోపం వచ్చింది. ఇన్నాళ్ళు కాంటాక్ట్లోకి రానందుకు. రానని చెప్పాలనిపించింది. కానీ విషయం తెలుసుకోవాలి కాబట్టి ఓకే అని మెసేజ్ ఇచ్చింది. అన్నట్లుగానే సాయంత్రం ఆఫీస్ బయట ఉన్నాడు అజయ్. తాను రాగానే బైక్ స్టార్ట్ చేశాడు. తాను మౌనంగా వెనక కూర్చుంది. దారిలో ఏమీ మాట్లాడలేదు. ఎప్పుడూ వెళ్ళే చోటికి చేరుకొని మౌనంగా కూర్చున్నారు. ఆ మౌనం ఇద్దరికీ భరించరానిదిగా ఉంది. నా మీద చాలా కోపంగా ఉన్నట్లున్నావు అన్నాడు అజయ్ మౌనాన్ని ఛేదిస్తూ. లేదు, చాలా ఆనందంగా ఉంది. నిన్ను అస్సలు మిస్ కాలేదు. ఎందుకంటే నువ్వు అనుక్షణం నన్ను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నావు కదా అంది వెటకారంగా సుజన. అజయ్ చేతులు జోడించి, అమ్మా, తల్లి, నీకు అప్డేట్ ఇవ్వకపోవడం నా తప్పే. కానీ అక్కడ నా పరిస్థితి ఎలా ఉందో అన్న ఆలోచన వచ్చిందా నీకు అన్నాడు కీచుగా అజయ్. నవ్వుతారు ఎవరైనా అబ్బాయివి అయి ఉండి ఆడపిల్లలాగా నా పరిస్థితి అంటుంటే అంది మరింత కోపంగా సుజన. అవును, పరిస్థితులు, తల్లిదండ్రులు, వారితో వచ్చే ఇబ్బందులు మీకే ఉంటాయి. మరి మాకు ఉండవు అన్నాడు అజయ్ చిరుకోపంతో. అతని
కోపం చూసి తాను నవ్వబోయి ఉడుక్కుంటాడని ఊరుకుంది సుజన. సరే, అక్కడ తమరి కష్టాలేమిటో చెప్పండి, విని తరిస్తాం అంది. తాను కూడా కోపాన్ని ప్రదర్శిస్తూ. అబ్బే, మాకేంటి, మేం ఆడింది ఆట, పాడింది పాట. మా వాళ్ళు వెళ్ళగానే ఏరా ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు, ముహూర్తాలు పెట్టేస్తాం అన్నాడు అజయ్ వెటకారంగా. సరే, ఇప్పటికైనా జరిగింది చెప్తావా, టెన్షన్తో చంపుతున్నావు అంది సుజన. నీకు వినే మూడ్ ఉందో లేదో అని అన్నాడు అజయ్. అయితే దాచుకో, నాకు మూడ్ లేదు అంది బొంగమూతి పెడుతూ సుజన. అబ్బా, ఫేస్ అలా పెట్టకు, మరీ ముద్దుగా అనిపిస్తావు. నేను కొంచెం ముందుకు వస్తే కోపగిస్తావు అన్నాడు అజయ్ కొంచెం దగ్గరగా వచ్చి నవ్వుతూ. ఏయ్, ఇప్పటికైనా చెప్తావా, నన్ను వెళ్ళిపోమ్మంటావా అంది చూపుడు వేలితో బెదిరిస్తూ సుజన. సరే, నేను జరిగింది విషయం చెప్తాను, విను. నేను మన గురించి చెప్పాలని వెళ్ళేసరికే మా అమ్మ నాన్న వాళ్ళ ప్రతిపాదనలతో సిద్ధంగా ఉన్నారు. నేను ఏమీ చెప్పకుండానే అమ్మ పెద్ద మావయ్య కూతుర్ని చేసుకోమని, నాన్న తన చెల్లి కూతుర్ని చేసుకోమని మొదలుపెట్టారు. నా మాట వినే ఉద్దేశం ఇద్దరికీ లేదు. అప్పటికీ ధైర్యం చేసి మన విషయం చెప్పబోతుంటే నా మీద అభిమానం ప్రేమ ఉంటే నేను చెప్పిన వాళ్ళనే చేసుకోమని ఇద్దరూ ఒకటే పట్టు. అదే సమయంలో నీ ఫోన్. నీకేం చెప్పాలో అర్థం కాని పరిస్థితి నాది అంటూ ఆగాడు అజయ్. సుజన కళ్ళల్లో ఆందోళన భయం చూసి ప్రేమగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని గట్టిగా పట్టుకొని, ఏది ఏమైనా నిన్ను వదులుకోలేను. అమ్మా నాన్నలను ఎలాగైనా ఒప్పించాలి అని తలమునకలుగా ఆలోచిస్తుండగా అనుకోకుండా మా అమ్మమ్మ ఆరోగ్యం బాగాలేదని తెలిసి అక్కడికి వెళ్ళాం. ఇంకా మా అమ్మ మళ్ళీ మొదలుపెట్టింది అమ్మమ్మ కోసం అంటూ. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నంతలో మా చిన్న మావయ్య వచ్చాడు. అతను నన్ను చూసి సమస్య ఏంటని అడిగేసరికే మన విషయం మొత్తం చెప్పాను. అమ్మా నాన్నల మాట కూడా చెప్పాను. అప్పుడు మావయ్య తన కొదిలేయమని తాను చూసుకుంటానని హామీ ఇచ్చాడు. కానీ మా అమ్మ నా వెనక పడడంతో నాకిష్టం లేదని గట్టిగా చెప్పి ఆ చిరాకులో ఫోన్ నేలకేసి కొట్టడంతో ఫోన్ ముక్కలైంది అన్నాడు అజయ్. ఇంత జరిగిందా అంది సుజన బాధగా. అంతా అయిపోయి నేను తిరిగి వచ్చాక చెప్తుంటేనే ఇలా బాధపడుతున్నావు. అదే నేను అక్కడ ఉన్నప్పుడే ఈ విషయాలన్నీ చెప్తే ఇంకెంత గాబరా పడేదానివి అని అడిగాడు అజయ్. నిజమే అన్నట్లు తలూపింది సుజన. అజయ్ కొనసాగిస్తూ, మావయ్య తను చూసుకుంటానని అన్నప్పుడు సరే అన్నా. కానీ నాకే అనిపించింది ఈ విషయంలో నేను మా అమ్మా నాన్నలతో ఇప్పుడే మాట్లాడలేకపోతే జీవితంలో ఇంకా ఏ ధైర్యంతో ముందుకు పోగలను. వెంటనే నేను అమ్మా నాన్నలతో మాట్లాడి నా మనసులో మాట చెప్పి నిన్నే చేసుకుంటానని చెప్పాను. అమ్మ కొంచెం నసిగినా నాన్న కలగచేసుకొని నా ఆనందం కన్నా ఏది ముఖ్యం కాదని నన్ను ప్రోత్సహించారు. దాంతో అమ్మ కూడా తనకి అభ్యంతరం లేదని చెప్పింది. ఇది విషయం. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళతో నువ్వు మాట్లాడతావా లేక నేను అడగనా అన్నాడు అజయ్. సుజన ఒక్క నిమిషం ఆలోచించి రేపు చెప్తానని, ఇప్పటికే ఆలస్యం అయింది కాబట్టి వెళ్దామని లేచింది. సుజనని ఇంటికి దగ్గరగా వదిలి తాను కూడా రూమ్కి వెళ్ళిపోయాడు అజయ్. ఇంటికి వెళ్ళిన సుజన భోజనం పూర్తి అయ్యాక తల్లికి పనుల్లో సాయం చేసింది. ఏమిటి విషయం అన్నట్లు చూసింది తల్లి రాజ్యలక్ష్మి. నవ్వేసి ఊరుకుంది సుజన. పనులయ్యాక తల్లి వెంట తండ్రి గదిలోకి వచ్చింది. సుజనని చూసి తండ్రి రామ్మ కూర్చో, ఏమైనా చెప్పాలా అని అడిగాడు. అవును నాన్న. అమ్మా, నువ్వు కూర్చో అంది సుజన. తల్లిదండ్రులు ఆమెను చూస్తున్నారు చెప్పమన్నట్లుగా. సుజన అజయ్తో పరిచయం, ప్రేమ అన్ని విషయాలు చెప్పి అజయ్ తల్లిదండ్రులను ఒప్పించాడని, వారితో కూడా మాట్లాడడానికి వస్తాడని చెప్పింది. మనసులో బెరుకుగా ఉన్న ధైర్యంగా వారినే చూస్తుంది. అదేంటి, మీ మేనత్త తన కొడుకు కోసం నిన్నడిగితే సరే అన్నాను. ఇప్పుడేమని చెప్పాలి అంది తల్లి రాజ్యలక్ష్మి. అదెలా మాటిస్తావు? నా మేనమామ మనవడికి ఇస్తానని మాట ఇచ్చి ఉన్నాం కదా అన్నాడు తండ్రి కోపంగా. వారిద్దరి మాటలు అర్థం కాక అయోమయంగా చూస్తూ, ఏంటి అమ్మా, ఏంటి నాన్న, నాకు తెలియకుండా ఏం జరుగుతుంది అడిగింది సుజన గాబరాపడి.
అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని చిన్నగా నవ్వారు. ఆశ్చర్యంగా చూస్తున్న సుజనతో తండ్రి, అబ్బాయి మాకీ విషయం ముందే చెప్పాడమ్మా. తల్లిదండ్రులతో మాట్లాడి వస్తానని. ఈరోజు మధ్యాహ్నం నన్ను ఆఫీస్‌లోనే కలిసి ఆ విషయం కూడా చెప్పాడు తల్లీ. అబ్బాయి యోగ్యుడు. మంచి రోజు చూసుకొని వాళ్ళ ఊరెళ్ళి మాట్లాడతానమ్మా. నువ్వు దిగులు పడకమ్మా. వెళ్ళి పడుకో అన్నాడు. ఆనందాశ్చర్యాలతో మునిగిపోవడం సుజన వంతైంది. మరునాడు కలుద్దామని అజయ్‌కి మెసేజ్ పెట్టి ప్రశాంతంగా నిద్రపోయింది సుజన. మరునాడు ఆఫీస్ అవగానే అజయ్ రావడంతో ఇద్దరూ తమ అలవాటైన చోటుకి వెళ్ళాక, ఇప్పుడైనా చెప్పవా అని అడిగాడు అజయ్. ఏమిటి చెప్పేది? ఎంత చెప్పినా ఒప్పుకోలేదు అంది తలదించుకొని. ఏయ్! నా వైపు చూసి చెప్పు అని తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. గొప్పగా ముందే వాళ్ళకి చెప్పి నాకు టెన్షన్ పెడతావా? అంది చిరుకోపంతో. చటుక్కున ఆమెని హత్తుకొని, సుజన, నువ్వు నాకెక్కడ దూరమవుతావేమో అన్న భయం. అబ్బాయిని నాకే అంత కష్టమైతే నీకెంత కష్టమవుతుందోనని అలా చేశాను. ఏదేమైనా మనవాళ్ళు ఒప్పుకున్నారు. అది చాలు అన్నాడు అజయ్. సుజన ఆనందంతో మరింతగా హత్తుకుపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.